మీరందరూ కలిసి ఏలాలి. మరి అందరం కలిసి రేపు ఏలాలంటే ఇప్పుడు సహించాలట. రేపు యేసుతో కూడా ఏలాలి అంటే ప్రస్తుతం కొన్ని సహించాలి, కొన్ని భరించాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తాళుకోవాలి. అందులో ఒకటి నిష్కారణంగా నిందల పాలవటం. స్తోత్రం, స్తోత్రం. నిష్కారణంగా హింస పాలవటం. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ మన ఉద్యోగానికి ఎసురు పెడతాడు వాడు. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ పక్క వాళ్ళకి, పైన అధికారులకి మన మీద బ్యాడ్గా చెబుతుంటాడు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇటు చూసి సునకానందం పొందుతూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు వీడు ఇట్లా అని అర్థం కాదు. అవునా? మనకు వచ్చే వాటిని పని కట్టుకొని పోయి ఇచ్చేవాడికి చెప్పి చెడగొడతాడు. తగిలిందా మీకు అక్కడక్కడ ఇట్లా? అంటే నువ్వేదో ఇబ్బందిలో ఉన్నావు, అవతలోడు హెల్ప్ చేస్తా అన్నాడు, ఇంకొకడు పని కట్టుకొని పోయి వాడికి ఇస్తున్నావా? తిరిగి వస్తాయా? పొరపాటును కూడా అని వీడు పని కట్టుకొని ఛార్జీ పెట్టుకొని మరి పోయి చెప్పిపోతాడు. అది తెలిసి అల్లాడిపోతావు నువ్వు. వీడికి నేనేం చేశాను, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు వీడు అండి? అర్థం కాదు. కొన్ని మనం ప్రయత్నం చేస్తే పని కట్టుకుని చెడగొడతారు. ఎందుకు ఇలా జరుగుద్ది? ఎందుకు నా విషయంలో ఇంత కక్ష పెట్టారు? ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, అది సాతానుకు నచ్చలా. నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచావు, అది సైతానుకు నచ్చలా. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీకు శత్రువులుగా మార్చిపడేశాడు. వాళ్ళు నీ పతనాన్ని కోరుకునేటట్టు చేశాడు. అయితే గుర్తుపెట్టుకో, అది ఆట్టే కాలం సాగదు. ఆట్టే కాలం సాగదు. అది ఒక దశలో వాళ్ళు గెలిచినట్టుంటారు, ఒక దశలో వాళ్ళు సాధించినట్టుంటారు, కానీ చివరికి నీ నిందల పర్వం అంతా ఆశీర్వాదాల మూటగా మారిపోయింది. అయితే దానికి ముందు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసు బాటలో నడుస్తున్న నువ్వు నిందతో నింపబడాలి. ఇది జిలాగు పనులు చేసి తెచ్చుకునే నింద కాదు, దేవుని నిమిత్తమైన నింద. ఇప్పుడు నాకుందా లేదా? మీరు ఎంతమందికి తెలుసు దేవుని నిమిత్తం నేను నింద పొందుతున్నాను అన్న సంగతి? మీరు ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్లియర్గా అర్థమవుతుందిగా. నా మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులకి నాకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? వాడేమన్నా నా బామరిదే? కాదు కదా. ఇప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు ఏమన్నా నాకేం బామర్దులా? పోనీ దాయాదులా? ఆడెవడో నేనెవడో, ఆమెవరో నేనెవరో, అతడెవడో నేనెవడో. కానీ ఎందుకు పని కట్టుకొని? క్రీస్తు నిమిత్తమైన నింద. అది నాకు అధిక ఫలమునివ్వడానికి కారణమవుతుంది. మరి ఇప్పుడు యేసు నింద పొందాడు, ఇప్పటికీ పొందుతానే ఉన్నాడు. ఆయన బిడ్డగా నేను నింద మోస్తానే ఉన్నాను. మరి నాతో పాటు నీకు తప్పదు కదా. మరి ఎందుకు? ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే, ఎవరన్నా ఏదన్నా నిందిస్తే, ఏదన్నా ఒక చిన్న మాట నీ గురించి తెలిస్తే వెంటనే లో బీపీకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీరసం రోగి అయిపోతున్నావు? ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు? ఎందుకు సావా బతుక అంటున్నావు? ఇంత మాట నా మీద కల్పించారు బాబోయ్, నేను ఇక బతకనాను ఎందుకు అంటున్నావు? నా జీవితం ఏమైపోవాలని ఎందుకు వాపోతున్నావు? దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది, నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద, హింస. మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక, ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు. ఇంకా సరిగ్గా రాలా హింసలు, వచ్చినప్పుడు తేలిద్ది ఒక్కొక్కళ్ళ విశ్వాసం. ప్రియులారా, మనము సిద్ధపడి ఉండాలి. అది పాఠం ఈరోజు. ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. నిందలతో నింపబడాలి.